హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో కెమికల్స్ లేకుండా ఇంట్లో సర్ఫ్ దగ్గర నుంచి, క్లీనింగ్ లిక్విడ్స్ దగ్గర నుంచి, షాంపూస్ దగ్గర నుంచి అన్నీ తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ వీడియో చాలా ఆలోచించి అన్నీ తెలుసుకున్న తర్వాత చేస్తున్నాను. డౌట్ లేకుండా మీరు కూడా చేసుకోవచ్చు. షాంపూ వీడియో చేసినప్పుడు అది 1 మంత్ ఉంది. అది చూసిన తర్వాతే నేను బయోఎన్ఎం అయితే తయారు చేస్తున్నాను. ఇలా తయారు చేసి పెట్టుకుంటే హ్యాపీగా మనం ఇవన్నిటిని ఇంట్లో చేసుకోవడం వల్ల మెయిన్ మన హెల్త్ బావుంటుంది. హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా కెమికల్‌కి దూరంగా ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ మనీ కూడా సేవ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే బయో ఎంజైమ్ తయారు చేస్తున్నామన్నమాట. ఈ బయో ఎంజైమ్ తయారు చేసే ముందు వీడియో ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. బయో ఎంజైమ్ కలిపే మొన్న నేను షాంపూ చేశాను. నెల పైన అయ్యింది. అస్సలు పాడవలేదు. కాబట్టి బయో ఎంజైమ్‌ని తయారు చేయాలని అనుకుంటున్నాను. తయారు చేస్తున్నానన్నమాట. బయో ఎంజైమ్ ఏంటంటే న్యాచురల్ ప్రిజర్వేటివ్. దీన్ని యూజ్ చేసి మనం ఇంట్లో క్లీనింగ్ లిక్విడ్స్ దగ్గర నుంచి అన్నిటికీ ఫర్టిలైజర్‌గా కూడా వాడొచ్చు. ఈవెన్ మనం చెరువుల్లో పట్టుకెళ్ళి దీన్ని పోసిన చేపలు లాంటివి దానిలో ఉన్న జీవరాశులు ఏమీ కూడా చనిపోవు కాదు కదా! చాలా బాగా గ్రో అవుతాయన్నమాట. అంటే ఇది ఎంత మంచిదో చూడండి. మనం ఇంట్లో ముఖ్యంగా లేడీస్ కెమికల్ యూజ్ చేయడం వల్ల గోళ్ళలో నుంచి మనకు అదంతా వెళ్ళిపోయి చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి బయో ఎంజైమ్ గురించి నేను చాలా తెలుసుకొని వీడియో చేస్తున్నాను. మీలో ఎవరికైనా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా డౌట్ లేకుండా చేసుకోవచ్చు. దీనికి 1:3:10 రేషియోలో ఈ బయో ఎంజైమ్‌ని అయితే చేసుకోవాలి. అంటే ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే 300 గ్రామ్స్ ఇక్కడ సిట్రస్ ఫ్రూట్ తొక్కలు కూడా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్ జ్యూస్‌వే అంటే నిమ్మకాయలనే డైరెక్ట్ తీసేసుకుంటున్నాను 300 గ్రాములు. తర్వాత లీటర్ నీళ్ళు మాట. ఈ నిమ్మకాయలు ఏంటంటే నేను ఫస్ట్ వేరే దాంతో కొలిచాను. అంటే మనం అలా గ్రామ్ లెక్క చేసుకోకపోయినా ఒక కప్పు బెల్లం తీసుకుంటే 3 కప్పులు నిమ్మకాయ ముక్కలు తీసుకోవాలి. లీటర్ నీళ్ళు అంటే 10 కప్పులు ఏ కప్‌తో తీసుకున్నామో 10 కప్పులు నీళ్లు తీసుకుంటే సరిపోతుందన్నమాట. నేను షాంపూ చేసిన బాటిల్‌నే క్లీన్ చేసేసి మళ్ళీ దీంట్లోనే బయో ఎంజైమ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ దీంట్లో బెల్లాన్ని తురిమేసుకోవాలి. ఎలాంటి బెల్లమైనా వాడుకోవచ్చు. గట్టిది, మెత్తగా, తెల్లగా ఉన్న బెల్లం ఏ బెల్లమైనా వాడుకోవచ్చు. బెల్లంలో ప్రాబ్లమ్ లేదు. ఇలాగ మనం తురిమేసుకొని పెట్టుకున్నాం కదా! ఈ బెల్లాన్ని ఫస్ట్ కంటైనర్‌లో వేసేసుకోవాలి. లేదంటే 2 లీటర్ల బాటిల్ ఉంటుంది కదా! దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి ఈ బాటిల్‌నే పెట్టానన్నమాట బయో ఎంజైమ్‌కి. తర్వాత దీంట్లో నిమ్మకాయ ముక్కలన్నిటిని వేసేసి తర్వాత నీళ్లు వేసుకోవాలి. నీళ్ళని ఇక్కడ ఏ కప్‌తో వేసానో ఆ కప్‌తో కొలిచి వేస్తున్నానన్నమాట. 10 కప్పులు వేసుకోవాలి. 1:3:10 రేషియో. ఇది బయో ఎంజైమ్‌ని నిమ్మకాయ తొక్కలతోనూ, కమలాపండు తొక్కలతో, నారింజ తొక్కలతో కూడా చేసుకోవచ్చు. అలాగే ఫ్లవర్స్‌తో కూడా చేసుకోవచ్చు. హెన్నా అదే గోరింటాకు ఉంటుంది కదా! అలా రకరకాలుగా షాంపూస్ కోసం వేరే బయో ఎంజైమ్ చేసుకోవచ్చు. క్లీనింగ్స్ కోసం వేరే బయో ఎంజైమ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ నేను ఇంట్లో వాషింగ్ మిషన్‌లో కూడా ఈ లిక్విడ్‌ని యూజ్ చేసి బట్టలు వాష్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బాగా తెలుసుకున్నాను కాబట్టి ఇది యూజ్ చేద్దామని చేస్తున్నానన్నమాట. ఇది మనకి తయారవ్వడానికి 90 రోజులు పడుతుంది. మొత్తం అంతా వేసేసి నీళ్ళు కూడా వేసేసి జస్ట్ ఉంచాను కదా! అంతే మనకి అయిపోయింది. బయో ఎంజైమ్ ప్రిపరేషన్ ఇది. నేను పైన ఉన్నంత గ్యాప్ ఎందుకు ఉంచున్నా అంటే పెద్దది తీసుకున్నాను కాబట్టి అంత గ్యాప్ ఉంది. మనకి ఇది గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. 30 రోజులు మనం గ్యాస్ రిలీజ్ చేస్తూనే ఉండాలి. తర్వాత ఇంక 60 రోజులు అవసరం లేదు. ఇంక అప్పటి నుంచి మనం ఎప్పుడు కావాలన్నా దీన్ని వాడుకోవచ్చుమాట. ఇక్కడ నేను బయో ఎంజైమ్ తయారు చేయడంలో ఇంకొంచెం తయారు చేసిన బయో ఎంజైమ్‌ని కొంచెం యాడ్ చేస్తున్నా. అంటే తోడులాగా వేస్తున్నానన్నమాట. మనం పెరుగు తోడు పెట్టుకోవాలంటే కొంచెం పెరుగునేస్తే మనకి పెరుగు ఎలా తోడుకుంటుందో సేమ్ అలాగే బయో ఎంజైమ్ మనకి తొందరగా మామూలుగా అయితే 90 రోజులు పట్టేది 30 రోజులు అంటే నెలలోనే మనకి బయో ఎంజైమ్ తయారైపోతుంది. అలా తయారవ్వాలి అంటే మనం దగ్గర ఉన్న ఏదైనా బయో ఎంజైమ్‌ని ఒక 10 ఎంఎల్ దీంట్లో వేసుకోవాలన్నమాట. 10 ఎంఎల్ వేసుకుంటే బయో ఎంజైమ్ 1 మంత్‌లోనే తయారవుతుంది. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. షాంపూ తయారు చేసిన దాంట్లో ఈ బయో ఎంజైమ్ చూస్తే చాలామంది అడిగారు. నేను ఆరోగ్య న్యూట్రిమిక్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ కూడా లేదట. యాక్చువల్లీ ఇది ఒక్కటే తీసుకోలేదు. నేను తన దగ్గర రాగి జావా ఇంకా ధూప్ స్టిక్స్ ఇవన్నీ తీసుకుంటే ఇది తీసుకున్నాను. మనకి కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. 100 గ్రామ్స్ వచ్చి 200 ఎంఎల్ వచ్చి రూ. 100 మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్. కాబట్టి వీలైతే టైం పట్టినా గానీ మీరే ఇంట్లో బయో ఎంజైమ్ తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో అనేది అసలు అది ప్రాపర్‌గా ఉంటుందో లేదో చెప్పలేము. ఇది నేను తయారు చేసిన డేట్‌ని, టైమింగ్‌ని మెన్షన్ చేస్తున్నానన్నమాట. మనకి టైం తెలియాలి కదా! ఏ మంత్‌లో, ఏ రోజు, ఏ డేట్‌లో టైంలో చేశామనేది. అందుకని తయారు చేసిన తర్వాత డేట్ అయితే వేస్తున్నాను. ఇప్పటి నుంచి ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్ మన ఛానల్‌లో వస్తూ ఉంటుంది. కాబట్టి
ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ టైమింగ్ నేను నైట్ టైం చేశాననమాట. పిల్లలు అదంతా ఇబ్బందిగా ఉండదు. వాళ్ళు ఉంటే మొత్తం వాళ్ళ డౌట్స్ ఏంటి ఏంటి అని అడుగుతూ ఉంటారని నేను వాళ్ళు పడుకున్న తర్వాత చేశాను. ఈ భయాంజం తయారు చేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. కాకపోతే ప్రతిరోజు దీన్ని తీసి చూసుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే గ్యాస్ ఫామ్ అయిపోయి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గాజు దాంట్లో అస్సలు చేయకూడదు. ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్స్లో మాత్రమే చేయాలి. మీరు బయో ఎంజైమ్ కోసం తెలుసుకోవాలంటే చాలా వీడియోస్, ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ సమంత గారు కూడా మనకి బయో ఎంజైమ్ తయారు చేసి వీడియో ఉంది, ఆవిడ చేసింది కూడా. నెక్స్ట్ బయో ఎంజైమ్ తయారు చేసి పక్కన పెట్టేశాను. హెన్నా కలుపుకుందాం అని చెప్పి ఇంకా ఎలా ఇప్పుడు నైట్ టైం కలిపితేనే కదా మార్నింగ్ బాగుంటుందని హెన్నా కలపడానికి ఒక బౌల్ తీసుకున్నాను. హెన్నా కలపడానికి కూడా నాకు కూడా హెన్నా విషయంలో చాలా డౌట్స్ ఉండేవి. ఐరన్ బాండీలో కలపాలి అనేసి అంటారు. నా దగ్గర ఐరన్ బాండీ లేదు. ఇది మనకి బిస్కెట్స్ వస్తాయి కదా, అలాంటిది ఒక బాక్స్ ఉందన్నమాట. దాంట్లో నేను హెన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాను. హెన్నాకి సంబంధించి కూడా నాకు ఎన్నో డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత హెన్నా పెట్టుకోవడం నేను స్టార్ట్ చేశాను. ఎప్పటినుంచో పెట్టుకుంటున్నాను. మీకు ఎవరికైనా హెన్నాకి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇది కంటిన్యూషన్గా వీడియో కూడా కంటిన్యూ అవుతుంది. హెన్నా ప్రిపేర్ చేసుకోవడానికి మనం రకరకాలు కలిపేస్తుంటాం, డికాషన్ అని అవని ఇవని. నేనైతే అసలు అవి ఏమి కలుపునా అవి ఏమి అవసరం లేదు కూడా. హెన్నా పౌడర్ మనకి మంచిది, న్యాచురల్గా ఉన్నది ఉంటే సరిపోతుంది. మంచి కలర్ కండిషన్ ఇచ్చి హెయిర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐరన్ బాండిల్లో కలిపినా కూడా చాలా రోజులు ఉంచుకోకూడదు. దీనికి కూడా చాలా ప్రాపర్గా మనకి తెలియాలి. ఏదో హెన్నా పెట్టేసుకుంటున్నాం అన్నట్టు కాకుండా ఏంటంటే తెలియకుండా మనం నార్మల్గా పెట్టేసుకుంటే ఏంటి యూజ్ కంటే మిస్యూజ్ ఎక్కువగా ఉంటుంది. హెయిర్ డ్యామేజ్ అయిపోవడం లేదా ఫంగస్ రావడం ఇలాంటిది ఉంటుంది. ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా కలుపుకున్నాను, ఏం హెన్నా యూజ్ చేశాను, ఎలా పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. నేను ఓన్లీ ఇక్కడ వేడి నీళ్ళు మాత్రమే కలుపుతాను. ఎప్పుడు ఇలాగే కలుపుకుంటాను నేను. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచుకుంటే నైట్ టైం అంతా ఉంచి నెక్స్ట్ డే పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ హెన్నాని సరిగ్గా పెట్టుకోకపోతే ఐరన్ బాండీలో అయినా సరే రోజులు ఉంచేస్తే కనుక చాలామంది ఐరన్ బాగా పడుతుందని చెప్పేసి హెన్నాని ఐరన్ బౌల్లో కలిపేసి ఎక్కువ రోజులు ఉంచుతారు. అలా ఉంచకూడదు. 24 అవర్స్ కంటే మించి అస్సలు ఐరన్ బాండీలో హెన్నా ఉంచకూడదు. అలా ఉంచిన హెన్నాని అస్సలు హెయిర్కి పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే హెయిర్లో ఫంగస్ ఫామ్ అయ్యి హెయిర్లో డాండ్రఫ్ ఫామ్ అయిపోయి హెయిర్ ఇంకా రాలిపోవడానికి, దురద రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో ఏదైనా మిక్స్ చేసుకోవాలనుకుంటే ఆ నెక్స్ట్ డే మిక్స్ చేసుకోవచ్చు తప్ప కలిపేటప్పుడు మాత్రం మిక్స్ చేసుకోకూడదు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మార్నింగ్ బయో ఎంజైమ్ని నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇది ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 గంటల టైంలో ఓపెన్ చేస్తున్నాను అనమాట. కొంచెం వచ్చింది గ్యాస్, ఎందుకంటే మనకి కింద గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా. బాటిల్ చాలా పెద్దది తీసుకున్నాను కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి గ్యాస్ మనకి ఒక 2 డేస్ ఉంచి ఓపెన్ చేసినా పర్లేదు. కాకపోతే రోజు ఓపెన్ చేయాలని చెప్పి ఓపెన్ చేస్తున్నాను. ఇది నిమ్మకాయలతో చేసాం కాబట్టి చాలా మంచి వాసన వస్తుంది. సిట్రస్ బయో ఎంజైమ్. బయో ఎంజైమ్లో చాలా రకాలు ఉంటాయి. పైనాపిల్తో కూడా చేసుకోవచ్చు. ఇది తయారవడానికి 1 మంత్ అవుతుంది. ఇది మనం అదంతా లిక్విడ్ తీసేసుకున్న తర్వాత కింద పల్ప్లా ఉండిపోతుంది. దాంతో ఇంకొక బయో ఎంజైమ్ని నెలలోనే చేసేసుకోవచ్చు. ఇప్పటి నుంచి నేను రకరకాలు చేస్తూనే ఉంటాను. ఫేస్ ట్యాన్ పోయి మంచి గ్లోయింగ్ ఉండడానికి రోజ్ బయో ఎంజైమ్ కూడా యూస్ చేయొచ్చు అంట. దాన్ని కూడా ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ట్రై చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఇది ప్రతిరోజు నేను అప్డేట్ అయితే ఇస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. బయో ఎంజైమ్ తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా తయారు చేయండి. ఇది కంప్లీట్గా అయిన తర్వాత సర్ఫ్, క్లీనింగ్ లిక్విడ్ లాగా నేను ఎలా వాడుతున్నాను, వాషింగ్ మిషన్లో ఎలా వేస్తున్నాను అనేది వీడియో అయితే పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.